మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తనను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పి గెలిపిస్తామని హామీ ఇచ్చి వెంటనే ఆమె పార్టీ మారారని విమర్శలు గుప్పించారు. ఆమె మాటలను నమ్మొద్దంటూ కేటీఆర్కు సూచించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. నాడు కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆమె పదవి కోసమే చేరారని ఆరోపించారు. ఆమె చేత కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై గవర్నర్కు ఫిర్యాదు చేయించడం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా దళిత వర్గానికి చెందిన తనను సీఎల్పీ లీడర్గా నియమిస్తే మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి సబిత వెళ్లారని మండిపడ్డారు. పార్టీ మారొద్దని ఇంటికెళ్లి కోరినా కూడా పట్టించుకోలేదన్నారు భట్టి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అసెంబ్లీలోనే భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళలను కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. మీకు ఏ అన్యాయం చేశామని నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ అసెంబ్లీలో కంటతడి పెట్టారు. గతంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన సంగతిని గుర్తు చేశారు సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చిందా అని ఏ ఒక్కరు చెప్పినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అంతేకాదు 1,00,000 మందితో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంకు పౌర సన్మానం కూడా చేస్తానన్నారు. బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మట్లేదంటూ సెటైర్లు వేశారు. సభలో కేటీఆర్ అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తొలి బడ్జెట్కే బీఆర్ఎస్ భయపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ వేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీలో 30,000 మంది పిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథి ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తాను కాంగ్రెస్ ని వీడుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. మరొక పార్టీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు తెల్లం వెంకట్రావు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. కాంటినెంటల్ రిసార్ట్లో బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్డే సందర్భంగా అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 2 కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. వైనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నదిలో పదుల సంఖ్యలో శవాలు కొట్టుకొస్తున్నాయి. గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 160కి పైగా మృతదేహాలు వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం గాలిస్తోంది. టీ గార్డెన్స్ లో పనిచేస్తున్న దాదాపు 600 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. చూరల్మల్లలో వంతెన కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వైనాడ్కి ఎవరూ రావద్దని సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. దీంతో రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా పడింది. కేరళ వైనాడ్లో మృదంగం ఆగడం లేదు. భారీ వర్షాలు, వరదలతో మృతుల సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 160కి పైగా చేరినట్టు అధికారులు తెలిపారు. మరో 90 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉండడంతో అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కేరళలో కొండచర్యలు విరిగిపడిన ఘటనపై 10 ఏళ్ల క్రితమే ఆ ప్రాంత ప్రజలను నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఘటన జరిగిన మెప్పాడి పంచాయతీ సున్నితమైన ప్రాంతమని 2013లో 2 కమిటీలు నిర్ధారించాయి. అక్కడ నిర్మాణాలు, పరిశ్రమలు మొదలు పెట్టొద్దని సూచించాయి. తారియే, ఆచూరణం, కొట్టప్పాడి, చుండాలి సహా పలు గ్రామాలపై ప్రకృతి కన్నెర్రజేసింది. కేరళ వైనాడ్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి 5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. తమ రాష్ట్రం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతోంది. వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తోంది. తెల్లవారుజామున పెన్షన్లు పంపిణీ చేయాలంటూ సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రామాల్లో నివాసం లేని ఉద్యోగులంతా ఇవాళ రాత్రికి సచివాలయాల్లోనే బస చేయాలని ఆదేశించారు. అయితే సచివాలయాల్లో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులే ఉండడంతో రాత్రికి ఎలా బస చేయాలని ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ తక్షణమే రూపొందించాలని కోరారు. నేడు తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గతంలో ఆయన త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పిఠాపురం మహారాజా కుటుంబాన్ని కూడా వదలడం లేదు టీడీపీ నేతలు. ఆస్తి కోసం పిఠాపురం మహారాజా మేనకోడలి కుటుంబాన్ని వేధిస్తున్నారు. పిఠాపురం బస్టాండ్ దగ్గర 1970 నుంచి నివాసం ఉంటున్న 18 సెంట్ల ఇంటి స్థలాన్ని కాజేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇంటిని తాము కొనుగోలు చేశామని, ఖాళీ చేయకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు.
విశాఖ నగరంలో స్పాలు మసాజ్ సెంటర్లపై దృష్టి పెట్టారు పోలీసులు. ఒకేసారి 71 స్పా సెంటర్స్ లో సోదాలు చేశారు. 6 అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. 21 స్పా సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు విశాఖ పోలీసుల తీరుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. 2,70,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 39 క్రస్ట్ గేట్లు ఎత్తారు. 2,78,890 క్యూసెక్కుల నీరు దిగువ ఉన్న శ్రీశైలంకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో జూరాల జల కళ సంతరించుకుంది. శ్రీశైలం డ్యాం 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న వాటర్ ఫ్లోను చూడ్డానికి తరలి వస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. నీటి మట్టం పూర్తి స్థాయి చేరుకుని నిండు కుండలా మారింది శ్రీశైలం ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టుకు మళ్లీ కలవర పెడుతోంది. గేట్లకు ఇటీవలే మరమ్మతులు చేసిన లీకేజ్ సమస్య ఆగడం లేదు. కడెం ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా స్వల్పంగా నీరు లీక్ అవుతోంది. వరద ప్రవాహం తగ్గగానే గేట్లు కిందికి లాక్ చేసి అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రాజెక్టు అధికారులు. అయోధ్య సరయూ నది లక్ష్మణ్ ఘాట్ వద్ద తెలంగాణకు చెందిన బాలిక గల్లంతైంది. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ యూపీ అధికారులతో మాట్లాడినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. బాలిక ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. వారు ఇప్పటికీ లక్ష్మణ్ ఘాట్ వద్దే ఉండిపోయారు. మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు సందర్శించిన తర్వాత పోలీస్ స్టేషన్ రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరుపై వివరాలు సేకరించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలని టీఎస్ ఆటో రిక్షా డ్రైవర్స్ అండ్ వర్కర్స్ కమిటీ డిమాండ్ చేసింది. మీటర్ ఛార్జీలు పెంచాలని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది స్నానం చేసేందుకు కార్తో సహా శ్రీశైలం కాల్వలోకి దిగారు. అధికారులు మరిన్ని గేట్లు తెరవడంతో నీటి మట్టం పెరిగింది. ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి బయటపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం శుభ పరిణామం అన్నారు గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపిచంద్. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో చేస్తున్న అరాచకాన్ని దేశ చరిత్రలో తాము ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. అరాచకాలపై ప్రశ్నించకుండా చంద్రబాబు ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పూర్తిస్థాయి బడ్జెట్కి వెళ్లే ధైర్యం లేకే చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు వెళ్తోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఒక ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. రోటరీ నగరంలో నివాసం ఉంటున్న వేణుగోపాలరావు అనే ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు పడ్డారు. 12 తులాల బంగారం, 3.5 లక్షల రూపాయల నగదు, కేజీన్నర వెండి దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అటవీ గ్రామంలో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూపాల్పల్లి డీఎస్పీ సంపత్రావు ఆధ్వర్యంలో భూపాల్పల్లి సీఐ నరేష్ కుమార్, ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో పందిపంపుల గ్రామంలో విస్తృత తనిఖీలు చేశారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామంలోకి వచ్చినట్టయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ను ఏఐఎస్ఎఫ్ జిల్లా బృందం సందర్శించింది. విద్యార్థులు హాస్టల్కి వెళ్లే రోడ్డు బురదమయం కావడంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రోడ్డుపై ఉన్న బురదలో వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, హాస్టల్కి ఆనుకుని ఉన్న మట్టి కాల్వను డ్రైనేజ్గా మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పావని హైస్కూల్లో విద్యార్థుల షీ టీమ్స్ పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో వాటిని అదుపులో ఉంచడానికి విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు పోలీసులు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలు అదుపు చేయొచ్చని ఎస్ఐ సునంద తెలిపారు. సైబర్ నేరం జరిగితే 1930 లేదా డయల్ 100కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నిండుకుండలా మారింది. బయ్యారం పెద్ద చెరువులోకి మసివాగు, పందిపంపుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బయ్యారం పెద్ద చెరువులోకి భారీగా నీరు చేరుకుంటోంది. 16 అడుగులకు నీరు చేరడంతో చెరువు మత్తడి పోస్తోంది. చెరువు సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బత్తినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ డ్యాం 2 ఏళ్ల క్రితం కొట్టుకుపోయింది. నాటి నుంచి ఇప్పటి వరకు అధికారులు చెక్ డ్యాం నిర్మించకపోవడంతో గిరిజన రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెక్ డ్యాం గండి పూడ్చాలని రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్లోనే అనితకు వైద్య సిబ్బంది షహబాజ్ సుఖప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న సాకేత్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థి చెక్పోస్ట్ నుంచి కృష్ణానగర్కి వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది. ఫుట్పాత్ పైనుంచి చెట్లతో పాటు అక్కడున్న టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో సాకేత్ రెడ్డితో పాటు కారులో ఉన్న అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ కు గడువు ముగిసింది. నిన్న కొత్త పవర్ కమిషన్ చీఫ్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది. యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. జస్టిస్ నరసింహారెడ్డి తయారు చేసిన రిపోర్ట్ ని భీమ్రావ్ లోకూర్ పరిశీలించనున్నారు. నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా డీజిల్ దందా కొనసాగుతోంది. కట్టంగూరు మండలం ఐటిపాములలో జరుగుతున్న డీజిల్ దందాను బయటపెట్టింది సాక్షి టీవీ. ఖమ్మం నుంచి మినీ ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి బ్లాక్లో అమ్ముతోంది మాఫియా. రామ్ లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్ పేరుతో ఉన్న ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి డ్రమ్ముల్లో నింపుతోంది ఈ ముఠా. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుండగా బ్యాంకులు మాత్రం షరతులు పెడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణం ఎస్బీఐ బ్యాంకుకు రైతులు క్యూ కట్టారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండేందుకు 5,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారికి రుణమాఫీ పత్రం ఇస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి వాసులను విష జ్వరాలు వెంటాడుతున్నాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. ఒళ్లంతా దురదలు, ముక్కు, ముఖంపై నల్ల మచ్చలు, కీళ్ల నొప్పులు, కాళ్లవాపుతో నరక యాతన అనుభవిస్తున్నారు. వైనాడు విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. పార్లమెంట్లోని సంసద్ సదన్లో భేటీ అయిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వైనాడు మృతులకు సంతాపం తెలిపింది. సిపిపి చైర్మన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశానికి హాజరయ్యారు. ఇది దురదృష్టకర ఘటన అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగించింది ట్రయల్ కోర్టు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సుదాన్ ఇంతకు ముందు యూపీఎస్ఏసీలో సభ్యురాలిగా ఉండేవారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సహా వివిధ పదవులు నిర్వహించారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతమయ్యాడు. టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతమైనట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. హనియే అతని గార్డులలో ఒకరితో కలిసి టెహ్రాన్లో అతని నివాసంలో హత్యకు గురైనట్టుగా తెలిపింది. అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతుండగా ప్రచార పర్వంలో తాజాగా 3.6 లక్షల మంది వాలంటీర్లు చేరారు. సరిహద్దులో పొరుగు దేశం చైనా దూకుడు పెంచింది. పాంగాంగ్ సరస్సుపై కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. ఈ వంతెనపై నుంచి లైట్ వెయిట్ వాహనాలు వెళ్లేలా రూపొందించారు. కాగా ఈ వంతెన భారత్ బార్డర్ కి సమీపంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.